దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలం ముందు దేవుడు మనతో ఉన్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యాన వాక్యం ఏంటంటే, క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన జీవితంలో తండ్రి యొక్క చిత్తమును, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకు మన జీవితంలో మనల్ని ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రతి మంచి విషయం విశ్వాసి కోసం దేవుడు చేసే పని. తన కోసం తాను ఏది కూడా ఈ లోకంలో చేసుకోలేదు, కానీ దేవుడు మనల్ని తండ్రి అయిన దేవుని కొరకు ఒక మంచి బిడ్డలుగా, విశ్వాసులుగా జీవించాలని సిద్ధపరిచే మంచి పనులు ఎన్నో ఈ లోకంలో చేశాడు దేవుడు. ఈరోజు మన కార్యములలో ఆయన్ను సంతోషపెట్టే విధం మనలో ఉందా? అంటే మనం చేసే పని, మనం చేసే ఆలోచన, మనము ఈ లోకంలో జీవించుతున్నటువంటి జీవితం, మన పద్ధతులు, మన ఆలోచనలు, మన కోరికలు, మన నడవడిక, మన ప్రవర్తన అన్నీ కూడా దేవునికి సంతోషకరంగా, అనుకూలంగా ఉన్నాయా? ఇది తన దృష్టికి, క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించచ్చు. అది మనలో జరుగుతున్నప్పుడే మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తుకి మొట్టమొదటిగా సంతోషం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసుక్రీస్తుకి సంతోషం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇలాగా చెప్తే, మొదటి రాజుల గ్రంథంలో కూడా తండ్రి అయిన దేవుడు సొలొమోను తదనంతరము రెహబాము, యరొబాము వీరు సొలొమోను బిడ్డలు. అయితే సొలొమోను తదనంతరం వారి జీవితంలో వారు చేసినటువంటి పనులు, వారి ఆలోచనలు, వారి ఉద్దేశంలో కూడా దేవుడు చెప్తాడు. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 38లో, నేను నీకు ఆజ్ఞాపించినంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను, నా ఆజ్ఞలను గైకొనే యెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇజ్రాయేలీయుల వారిని నీకు అప్పగించేదను. దేవుని బిడ్డలారా, సొలొమోను 40 సంవత్సరాలు దరిదాపు పరిపాలన చేస్తే సొలొమోను దారి తొలగిపోయాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుడు నమ్మినటువంటి మనుషులు కొంతమంది ఉన్నారు. వారిలో దావీదు చాలా దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తులు దేవుడు అనుకూలమైనటువంటి వ్యక్తి. తర్వాత దేవునికి అనుకూలమైనటువంటి రెండో వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువువారు. ఆయన చిత్తం ఏది కూడా నెరవేర్చాల. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. ఒకానొక సందర్భంలో
యేసుప్రభు అంటాడు మత్తయి సువార్త 26:39, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేసి. అంటే మనలో జరుగుతున్నటువంటి కార్యం, మనలో జరుగుతున్నటువంటి పని, మనలో జరుగుతున్నటువంటి ఆలోచన విధానము దేవుని చిత్తానికి లోబడినట్లుగా ఎవరైతే చేస్తారో వారి కుటుంబం కానీ, రాజ్యం కానీ, సంఘం కానీ, లేకపోతే వ్యక్తిగత జీవితం కానీ, ఇవన్నీ కూడా ఆశీర్వాదంలోకి వెళ్ళడానికి కారణం దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. ఏంటి దేవుని చిత్తం అంటే, దేవుడు ఏదైతే చెప్తాడో నీకు అది చేయడం. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏం చెప్పాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడం క్రీస్తు యేసు లోకముకు వచ్చిందనే మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. అయోగ్యమైనటువంటి పనులను చేశాడు దేవుడు. ఆయన మనం అనుసరించే జీవించేటప్పుడు అపోస్తలుడైన పౌలు ఇంకా కొంచెం లోతైనటువంటి మాటలు మనకు తెలియపరుస్తాడు. అపోస్తల కార్యములో కానీ, రోమీలకు రాసిన పత్రికలో కానీ చాలా మనకు బోధపడతాయి. అయితే ఒక వచనం మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతరము పొందుడి. అంటే ఒకటి అనుకూలము, సంపూర్ణము, ఉత్తమము, మర్యాద. ఈ లోక మర్యాదను పక్కన పెట్టి, అంటే దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. దేవునికి అనుకూలంగా నువ్వు మారిపోవాలి. అప్పుడే నీ జీవితంలో నువ్వు పడిపోవు, జారిపోవు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి స్థితి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాలం ముందు ఇలాంటి అద్భుతమైనటువంటి దేవుని యొక్క వ్యక్తిగా నీ జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా, దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే చెప్తున్నాడు, క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని, క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు. ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినట్టు నా యేసయ్య కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆస్వాదించండి. ఈ ఉదయకాలము చూస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి. అవును తండ్రి, మాలో నీ చిత్తం జరుగుతుందా? నీ చిత్తానుసారంగా మేము జీవిస్తున్నాము. ప్రతి మంచి కార్యము మా హృదయములో నీ చిత్త ప్రకారం జరగాలని నువ్వు కోరుకునే దేవుడు. నిన్ను దాటి మేము వెళ్లకుండా ప్రభా, నువ్వు ఏం చెప్తావు అది అర్థం చేసుకుని జీవించుటకు మాకు మంచి జ్ఞానం దయచేయమని యేసయ్య దీవెనపై వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.